నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రపంచంలో 10 టాప్ 10 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాటి గురించి మాట్లాడుకునేప్పుడు రా గురించి మాట్లాడుకోవాలి. మన శత్రు దేశం పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ, ఆ జిహాదీ టెర్రరిస్ట్ గ్రూప్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ నిజంగా 10 ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రపంచంలో అంత పేరు మోసిన ఉన్నాయా? ఇప్పుడు నెట్లో ఎక్కువ బ్రౌజ్ చేస్తున్నారు, గూగుల్లో, గ్రోక్లో కూడా. ఏంటి అసలు ఏంటి? ఐఎస్ఐ ఏంటి? ఐఎస్ఐ ఇంత దుర్మార్గానికి తెగబడిన తర్వాత, ఒక రాక్షసుడి శక్తి తెలిసిన తర్వాత దైవిక శక్తి ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలనే ఆలోచన కూడా జనంలో మొదలయ్యి విపరీతంగా బ్రౌజ్ చేస్తూ ఎక్కడుంది? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. నో డౌట్ అది రాక్షసులకు మించిన ఒక అసురీ శక్తి ఐఎస్ఐ అనేది, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. మొత్తం జిహాదీ మోకలు అక్కడ ఉంటాయి. మతాన్ని, ఉగ్రవాదాన్ని కలిపేసి ఒక మిక్సర్లో వేసి బయటికి తీసి దాని చుట్టూ రక్తమాంసాలు దాని మీద వేసి నోట్లో పెట్టుకొని భుజించే ఒక పైశాచిక సంస్కృతి ఐఎస్ఐకి ఉంది. సో ఐఎస్ఐ గురించి మాట్లాడుకున్నప్పుడు దైవిక శక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. నిజంగా దైవిక శక్తే. తనను, తన మిత్ర దేశాలని కాపాడుకోవడానికి ఏం చేసింది, ఇంతకుముందు ఎలాంటి ఆపరేషన్స్లో పాల్గొన్నది, ఇప్పటికీ ఏం చేస్తుంది, ప్రపంచంలో తెలియాల్సిన వాళ్ళందరికీ తెలుసు. అక్కర్లేని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ తెలుసుకోవాల్సింది ఎంత ఉంది, అది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. మొత్తం ఆ 10 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ప్రపంచ పోలీస్ ఇంటెలిజెన్స్ సంస్థ, అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా. అమెరికాని ప్రపంచ పోలీస్ అంటాం కదా. ఇది సిఐఏ ఈజ్ మోస్ట్ వెల్ నోన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరొందిన సంస్థ. ఇట్ ఆపరేట్స్ ఎక్స్టెన్సివ్లీ టు గ్యాదర్ ఇంటెలిజెన్స్ అండ్ కండక్ట్ కోవర్ట్ ఆపరేషన్స్ విత్ ఎ సిగ్నిఫికెంట్ ఫోకస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం అండ్ సైబర్ సెక్యూరిటీ. కౌంటర్ టెర్రరిజము, సైబర్ సెక్యూరిటీ రెండిట్లో సిఐఏది అందవేశం చేయి. అలాగే సిఐకి అనుబంధంగా నేవీ సీల్స్ పనిచేస్తుంటాయి. సీల్స్ అంటే సీ, ఎయిర్ అండ్ ల్యాండ్, 3 చోట్ల ఏకకాలంలో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ శత్రువుని ఒడిసి పట్టుకొని నులిమేయగల సామర్థ్యం సీల్స్కుంది. ఒసామా బిన్ లాడెన్ లేపేసింది సీల్సే. అండ్ ది సిఐఎస్ వాస్ట్ రిసోర్సెస్ అండ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ మేక్ ఇట్ ఏ ఫర్మిడబుల్ ఎన్సీ. ఇది ఎవరు ఏమనుకున్నా, ఎన్ని అనుకున్నా, ఎట్టున్నా దీనికి ఉన్న గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ని ఎవ్వడూ తగ్గించలేడు, మంచి అయినా చెడైనా. ఇక మొస్సాద్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, బట్ ప్రపంచం మొత్తం మొస్సాద్ వంక చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. మొస్సాద్ రినోన్ ఫర్ ఇట్స్ ప్రెసిషన్ అండ్ ఎఫిషియన్సీ. మొస్సాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. వీళ్ళ సాయంతో ప్రపంచంలో చాలా దేశాలు చాలా అసలు అలవికాని కేసుల్ని ఛేదించాయన్నమాట. Its operations, particularly in counter-terrorism and safeguarding Israeli interests, have been highly effective. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ వెళ్ళి మొస్సాద్లో ట్రైనింగ్ తీసుకోవాలి, మొస్సాద్ దగ్గర అని ప్రపంచ ఇంటెలిజెన్స్ సంస్థల్లో పెద్ద పెద్ద ర్యాంకుల్లో ఉన్న ఆఫీసర్లు కూడా ఊళ్ళూరుతుంటారు. ఆ ట్రైనింగ్ అలా ఉంటుంది అండ్ వాళ్ళ మేధస్సు అలా ఉంటుంది, థ్యాంక్స్ టు దేర్ సాయిల్ అండ్ ల్యాండ్. ఇక సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్, MIG, UK. ఇప్పుడు దీన్ని కామన్లీ నోన్ యాజ్ M16, మామూలుగా సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ M16 అంటాం. యూకే, యునైటెడ్ కింగ్డమ్ది. M16గా పిలిచే దీన్ని, దిస్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్పెషలైజెస్ ఇన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యాస్ ప్లేడ్ ఏ పైవోటల్ రోల్ ఇన్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం అండ్ సైబర్ ఆపరేషన్స్. ఆల్మోస్ట్ సిమిలర్ టు సిఏ లాగానే ఉంటాయి వీళ్ళ ఆపరేషన్స్. ఫారిన్ ఇంటెలిజెన్స్లో వీళ్ళది అందవేశం చేయి. ఎందుకంటే ప్రపంచం మీద పడి బతికిన దేశం కాబట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంటంటే పక్కాడి ఇంట్లో ఏం జరుగుతోంది, అలాగే వాళ్ళ విదేశీ వ్యవహారాల్లో ఎక్కడ వేలు పెడితే మనకు అనుకూలంగా ఉంటుంది, ఇట్లాంటివన్నీ మొన్నటిదాకా చేసి వచ్చారు వీళ్ళు. ఇవాళ కొంచెం ఏదో అంటే పెద్దరికం వచ్చింది కాబట్టి పెద్దరికాన్ని మీదేసుకొని అలా కనిపిస్తారు. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్, FSB, రష్యా. ఒకప్పుడు KGB అనేవాళ్ళు, ఇప్పుడు FSB. USSR ఉన్నప్పుడు KGB, బట్ ఇప్పటికీ KGB అనే పిలుస్తారు, కానీ దాని పేరు మారింది, ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్. The FSB is the successor to the KGB and remains a vital component of Russia's national security infrastructure. Its focus is both domestic and international, including counterintelligence and counter-terrorism. Counterintelligence, counter-terrorism. తప్పదు వాళ్ళకి. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితోటి తగువులు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఆ దేశాలు తగువులు పెట్టుకోవటం, కొన్ని సందర్భాల్లో వీళ్ళే వెళ్ళి తగువు పెట్టుకోవటం. ఇప్పటికీ ఆ వార్ గొడవ అట్లనే ఉంది. రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమిస్తాన్ ఒకప్పుడు ఇవన్నీ కలిసి ఉన్నవే, ఆఫ్ఘనిస్తాన్, వీళ్ళందరితోటి సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. సో అందువల్ల కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ ఇంటెలిజెన్స్ వీళ్ళకి అవసరం కూడా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇది మనది. మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ అసురీ శక్తికి వ్యతిరేకంగా మన దగ్గర ఉన్న దైవిక శక్తి ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. దీనికి అజిత్ దోవల్
దిశానిర్దేశం. రాకి డైరెక్టర్ వేరే ఉండొచ్చు కాక, ఇంతకుముందు కూడా చాలా ఎఫిషియెంట్ డైరెక్టర్స్ పనిచేశారు. బట్ ఓవరాల్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారి నేతృత్వంలో రా ప్రస్తుతం తన దిశానిర్దేశాన్ని సెట్ చేసుకుంది. 1968లో రా పుట్టుక, ఫారిన్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ రెండు కూడా రా ఆపరేట్ చేసే ప్రధాన అంశాలు. అలాగే కౌంటర్ టెర్రరిజం అండ్ సేఫ్ గార్డింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ ఎస్పెషలీ ఇన్ సౌత్ ఏషియన్ రీజియన్, దక్షిణాసియా ప్రాంతంలో భారతదేశ ప్రయోజనాలు కాపాడటం, కౌంటర్ టెర్రరిజం. ఇట్స్ నోటబుల్ సక్సెస్ ఇంక్లూడ్ ఇంటెలిజెన్స్ డ్యూరింగ్ వార్స్ అండ్ క్రాస్ బోర్డర్ ఆపరేషన్స్. యుద్ధాలు మనం చూసాం, చైనా, పాకిస్తాన్, అలాగే ప్రపంచ యుద్ధాలు ఇవన్నీ. అంటే 68 తర్వాత, అదే పుట్టిన తర్వాత ఏం జరగలేదు, కానీ యుద్ధ ఆల్మోస్ట్ వార్ ప్రిపేర్డ్నెస్, వార్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మనం చూసాం గ్లోబల్గా. అలాంటి సందర్భాల్లో రా పోషించిన రోల్ హైలీ అప్రిషియబుల్ అని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఈ అసురీ శక్తి. దేవుడి గురించి మాట్లాడుకునేప్పుడు రాక్షసుల గురించి కూడా మాట్లాడుకోవాలి. పాకిస్తాన్స్ ఐఎస్ఐ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కోవర్ట్ ఆపరేషన్స్ అండ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. ఎక్కువ కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తారు, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేస్తారు, ఎస్పెషల్లీ కన్సర్నింగ్ సౌత్ ఏషియా. ఇట్ హ్యాస్ బీన్ బోత్ ప్రైజ్డ్ అండ్ క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ ఎక్స్టెన్సివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీజనల్ జియోపాలిటిక్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ పోషించిన రోల్ మీద ఇప్పటికీ ఆ విమర్శలు అట్నే ఉన్నాయి. ఇక మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, ఎంఎస్ఎస్ అంటాం, చైనా ఇంటెలిజెన్స్. ది ఎంఎస్ఎస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఫర్ చైనా. వాళ్ళది ఒక ఇనుప కచ్చడాల మధ్య ఉంటుంది ఆ చైనా. లోపల ఏం చేస్తున్నారో బయట ప్రపంచానికి తెలియదు. సో ఎక్కువ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా లోపలే ఉంటుంది. విత్ ఎ సిగ్నిఫికెంట్ ఫోకస్ ఆన్ సైబర్ ఎస్పినోజ్ అండ్ ఫారిన్ సర్వీలెన్స్, ది ఎంఎస్ఎస్ ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ గ్లోబల్ ఇంటెలిజెన్స్. అన్డౌటెడ్లీ చైనాస్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, ఎంఎస్ఎస్, అన్క్వశ్చనబుల్ అండ్ అన్పారలల్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా వేయలేం. అలాగే బిఎన్డి, జర్మనీ. దీన్ని ఎలా పలుకుతారంటే, బిఎన్డి అంటే బుండెస్ నాచరిచ్ టెండియనిస్ట్, బుండెస్ నాచరిచ్ టెండియనిస్ట్, బిఎన్డి అందాం. చాలా కాంప్లికేటెడ్, అంటే ఆ భాషలో, జర్మన్ భాషలో పూర్తిగా పలకటానికి వీలు లేని, అవకాశం లేని పదాలన్నీ సంక్లిష్టంగా ఉండే పదాలతోటి రాసుకున్నారు వాళ్ళు. ది బిఎన్డి సర్వ్స్ యాజ్ జర్మనీస్ ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫోకసింగ్ ఆన్ ఇంటర్నేషనల్ థ్రెట్స్. వాళ్ళకి ఎక్కువ ఇంటర్నేషనల్ థ్రెట్స్ ఉంటాయి, కౌంటర్ టెర్రరిజం, సైబర్ డిఫెన్స్. వీటిలో బిఎన్డికి స్పెషలైజేషన్ ఉంది. ఇట్స్ ఆపరేషన్స్ ఆర్ వైటల్ టు యూరోప్స్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. ఇక డైరెక్షన్ జనరల్ డే లా సెక్యూరిట్ ఎక్స్టీరియూర్, డిజిఎస్సి, ఫ్రెంచ్ భాషలో డిజిఎస్సి. ఫ్రాన్స్ డిజిఎస్సి ఈజ్ హైలీ ఎఫెక్టివ్ ఇన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ కౌంటర్ టెర్రరిజం. బేసిక్గా ఈ రెండు అంశాల్లోనే యూరోప్, తర్వాత ఏమో మిగిలిన వెస్టర్న్ కంట్రీస్ ఇవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఇట్ కొలాబరేట్స్ క్లోజ్లీ విత్ యూరోపియన్ అండ్ గ్లోబల్ ఏజెన్సీస్ టు ట్యాకిల్ ఎమర్జింగ్ థ్రెట్స్. నిజమే, అంటే పరస్పరం సహకారం అందించుకోవడం ద్వారా కొత్తగా రాబోయే థ్రెట్స్ని కూడా అడ్రస్ చేస్తుంది. ఆస్ట్రేలియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్, 10వది ASIS, ఆస్ట్రేలియా. ASIS ఈజ్ ఆస్ట్రేలియాస్ ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫోకసింగ్ ఆన్ రీజనల్ సెక్యూరిటీ. వాళ్ళకి అదొక సమస్య, రీజనల్ సెక్యూరిటీ మీద, అండ్ గ్లోబల్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్. ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ మానిటరింగ్ థ్రెట్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజన్. అదండి, ఏషియా పసిఫిక్ రీజన్లో ASISది కీలక భూమిక. ఇక రా వచ్చేప్పటికీ రా వర్సెస్ ISI గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాట్లాడాలి ఖచ్చితంగా. నోన్ ఫర్ ఇట్స్ ఫోకస్ ఆన్ క్రాస్ బార్డర్ ఇంటెలిజెన్స్, సీమాంతర నిఘా వ్యవస్థ, కౌంటర్ టెర్రరిజం అండ్ ప్రొటెక్టింగ్ ఇండియాస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. వైటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చుట్టుపక్కల. రా హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ టు ఇండియాస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. ఇవాళ భారత రక్షణ వ్యవస్థకి రా ఒక ఉక్కు కవచంలాగా నిలబడింది అనమాట, రక్షణ వ్యవస్థను కాపాడుకోవడానికి. ISI వచ్చేప్పటికి ఇట్ హ్యాస్ బీన్ ఎ కీ ప్లేయర్ ఇన్ షేపింగ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ, పర్టికులర్లీ కన్సర్నింగ్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. హౌఎవర్ ఇట్స్ కాంట్రవర్షియల్ యాక్టివిటీస్ హ్యావ్ ఆఫెన్ డ్రాన్ క్రిటిసిజం. వీళ్ళకు ఇదొక దేశం, మళ్ళీ దీనికి ఒక ఫారిన్ పాలసీ. ఆ టెర్రరిస్టుల గుంపు మూకది. వాళ్ళు భారత్ తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి వాళ్ళకి ఆ టెర్రరిస్టుల మూకలకి అది కన్సర్న్ ఉందిట, అంటే ఇబ్బంది ఉందిట. దాన్ని అడ్రస్ చేసుకోవడంలోనే ISI ఎక్కువ పనిచేస్తుందిట. అండ్ ఇట్స్ కాంట్రవర్షియల్ యాక్టివిటీస్ హ్యావ్ ఆఫెన్ డ్రాన్ క్రిటిసిజం. ఆఫెన్ ఎందుకు, మన్నీ మధ్య కూడా పహల్గామ్లో వీళ్ళు చేసిన మారణహోమం మనం చూసాం కదా.
సో ఈ అసురీ శక్తి ఈ అసురీ శక్తి, ఈ దైవిక శక్తి ఇవాళ ప్రపంచం మొత్తం ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటుంది. యూఎస్ఏ గురించి మాట్లాడుకోవట్లా, సిఐఏ, యుఎస్ఏ సిఐఏ, మొస్సాద్ గురించి కూడా మాట్లాడుకోవట్లా. ఎనీహౌ రాకి అభినందనలు. ఐఎస్ఏకి మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరికలు.